హాయ్ అండి. ఏంటి అక్క ఏదో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? చూసారా బయట ఎంత మంచు పడిందో. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత మంచు పడ్డము. అసలు మా చిన్నప్పుడు ఇలా ఉండేది. ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాననమాట. ఇంకా ఎంత మంచు పడినా, వరదొచ్చినా, వానొచ్చినా మనం వంట చేయాల్సిందే కదా! ఇంకా పొద్దున్నే లేసి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లంచ్‌లోకి అన్నం వండేసి, ఇంకా కర్రీ చేసేసాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసము సేమియా ఉప్మా చేస్తున్నాననమాట. చెప్పాను కదా! నేను సేమియా ఉప్మా అసలు తినను. సేమియా అంటేనే ఏదో నచ్చదనమాట. ఇంకా సేమియా చేసిన రోజు ఇంకా నేను అన్నమే తినేస్తాను. అన్నం వండేస్తాను కదా! మార్నింగే ఇంక అన్నమే తినేస్తాను. మా చిన్న పాప పొట్టలో ఉన్నప్పటి నుంచి ఎందుకో సేమియా అంటేనే నాకు ఒకలాగా అయిపోయిందనమాట. ఇంక అప్పటి నుంచి నేను సేమియా తినడం చాలా తక్కువ. సేమియా, బీరకాయలు ఇట్లాంటివి ఎందుకో అసలు తినాలనిపించదు అంటారు కదా! ప్రెగ్నెన్సీ టైంలో ఇష్టం లేనివి తర్వాత ఇష్టం అనిపించదని అలాగా అయిపోయింది. ఇంకా పిల్లలకి మాత్రమే చేసేస్తాను. ఇంకా వాళ్ళకి వెజిటబుల్స్ వేసేసి చేసేస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా అది కష్టంగా తింటారు. అంత పొద్దున్నే 6 గంటలకి, 6:30కి లేసేసి 7 గంటలకల్లా తినమంటే ఏం తింటారు కదండీ! ఈ స్కూళ్ళలో ఏమో కానీ ఈ స్కూల్ వల్ల పిల్లలు సరిగ్గా తినరు. ఎంత చెప్పినా కూడా తినరు. ఇంకా కూర్చొని తినిపెట్టాలి అంటే అంత పొద్దున్నే టైం ఉండదు కదా! మళ్ళీ పొద్దున్నే ఆటో వచ్చేస్తుంది. మళ్ళీ ఆటో వెళ్ళిపోతుందని అదొక భయం. ఇంతకీ నా మినీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.